అంబర్పేటలో సయోధ్య హోమ్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ కార్యక్రమాన్ని డీసీపీ డాక్టర్ బాలస్వామి ప్రారంభించారు. మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యలపై ముందస్తు సంకేతాలు గుర్తించేందుకు శిక్షణ ఇవ్వడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. శిక్షణ పొందిన మహిళలను సైకాలజిస్టులు, శిక్షణ పొందిన ఫ్యామిలీ కౌన్సిలర్ ప్యానెల్కు రిఫర్ చేయవచ్చని ఆయన వెల్లడించారు. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి ఉన్నటువంటి మెయిన్లీ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ దీనివల్ల వాళ్ళ మెంటల్గా ఎఫెక్ట్ ఉంటాయి. తర్వాత వాటి గురించి మనం ఎలా అవగాహన చేసుకోవాలి, దానికి పరిష్కారం ఎలా చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆశా వర్కర్లందరికీ కూడా ఈ సయోధ్య ఎన్జిఓ తరఫున మరియు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున సహాయంతో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మహిళలపై నేడు జరుగుతున్నటువంటి అనేక వైలెన్స్ అంటే వివిధ రకాల వైలెన్స్ గురించి, తర్వాత వాటిని కుటుంబ సభ్యులు కానీ లేదా ట్రీట్మెంట్ వచ్చినప్పుడు సమ్ డాక్టర్స్ కానీ దాన్ని ఐడెంటిఫై చేసిన పర్సన్స్ కానీ వాళ్ళ పట్ల ఎలా రియాక్ట్ కావాలి. వాళ్ళు ఆల్రెడీ డిప్రెషన్లో మెంటల్ హెల్త్తో ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద మళ్ళీ కోర్సు చేస్తే వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది ఇంకా డిటరేట్ అయ్యి సెల్ఫ్ సూసైడ్ కూడా దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి యాక్టివిటీస్ని మనం ఎలా సమాజంలో